సార్ వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఏమైనా రాజకీయ కక్ష కానీ కక్ష సాధింపు ఏమైనా జరిగిందా? కానీ మీ మీద ఏమన్నా కక్ష సాధింపు ఏమైనా చర్యలు జరిగింది? ఆడికి రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే మా వాళ్ళని అందరినీ జైల్లోకి పంపించినాడు, పెరోల్ రాకుండా చేసినాడు. నేను ఇక్కడ టిఫిన్ వెరైటీస్ అని ఏజెంట్గా ఉండేవాళ్ళం మేము, కడప జిల్లా ప్రఖ్యాతిగా బళ్ళారిలో టిఫిన్ వెరైటీస్ ఏజెంట్గా ఉండేవాళ్ళం. సుమారుగా 6-7 ఏళ్ళు ఉన్నాం. దాంట్లో లీజులు తెచ్చాం, ఎన్నో తెచ్చాం, మినరల్ తీసాం, లక్షలాది రూపాయలు కంపెనీకి పోయి తీసుకుపోయి ఇచ్చాం. ఈయన 29 సార్లు మద్రాసుకు తిరిగి రాజశేఖర రెడ్డి తీసే ఇచ్చాం. ఇంకా ఇల్లు పగలగొట్టినాడు, చెట్ల కింద ఉన్నాం. ఏం చేస్తాడు? సర్వసంగ పరిత్యాగిని చేసేదానికి ఏముండదు, రావాల్సిందంతా వచ్చింది. సోనియా గాంధీకి పోయి చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి. వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినాడు, సీఎం కాడికి వచ్చినాడు. కానీ మామూలు చేయడం వల్ల ఏమొచ్చది? నష్టం తప్ప. అది ఆ కోణంలో ఇంకా ఏం చేసేదానికి ఏమీ లేదు కదా. బూడిదను ఏం చేస్తాడు? సరే, ఈ కేసుల వల్ల మీ వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ప్రభావం చూపించింది? ఏంది ప్రభావం చూపిలేవుగా? ఈ దేశంలోనే అత్యున్నత విద్యావంతులు, మంచి అడ్వకేట్లు. నేను వ్యాపారమో వ్యవసాయమో ఇంకోటో నా వకాలతో హైకోర్టుకు పోయే సుప్రీంకోర్టుకు పోయింటే ఓ పెద్ద అడ్వకేట్గా ఉండేవారు. నా వ్యక్తిగత జీవితం పోయింది. నా వయసు అయిపోయింది. ఈ పార్టీలో 27-26 సంవత్సరాల్లో మొదలుపెట్టినా, కరిగిపోయింది. 60 కరిగిపోయింది. 59 సంవత్సరాలు వచ్చాడు ఆయన. నా జీవితం అంతా ఇట్లే పోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయినారు. పిల్లలు కూడా, నైనా నువ్వు ఏం సాధించినావు నైనా,